ప్యాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీడైతే ఇంకా లేవలేదు. వాడు కిట్టి బ్యాంక్ మేమైతే 6:30 అయింది. కానీ వీడియో మాత్రం కొంచెం తెల్లవారినట్టు కానొస్తుంది, కానీ చీకటి ఉంది ఇంకా. వెళ్తున్నా. చెక్కలు ఇరుక్కలు. బ్యాగ్ ప్యాకింగ్ అయితే ఇంకా కాలేదు, సర్దుకుంటూ ఉన్నారు. ఇంకా దక్షిత్ గారు కూడా అక్కడే పడుకొని ఉన్నాడు. నిన్న ఆల్రెడీ ఓషియన్ పార్క్ లో వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, అందులో రిక్కీ ఆడుకునే వీడియో వాడే చూసుకొని అట్లా నవ్వుకుంటున్నాడు. అది చూపిద్దామని చెప్పి మా ఆయన గారు అయితే వీడియో తీశారు. ఇంకా ఈ వీడియో ఎన్నిసార్లు చూపిస్తున్నా అన్నిసార్లు వాడు నవ్వుకుంటున్నాడు వాడు చూసుకొని. ఇంకా మా ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ప్రతి వీడియో చాలా క్లారిటీగా చాలా మంచిగా వచ్చింది. అండ్ వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంది. అలానే మా వీడియోస్ ఏవి చూసినా చివరి దాకా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే ప్రతి బిట్లోనూ ఏదో ఒక మంచి ఇన్ఫర్మేషన్ లేదా ఏదైనా మంచి క్లిప్ అయితే ఉంటుంది. అందుకనే స్కిప్ చేయొద్దు. ఇంకా వీడైతే సైలెంట్గా ఆ గదిలోకి వెళ్ళి వాళ్ళ మామ బెల్ట్ తెచ్చాడనమాట, అందరినీ కొట్టేద్దామని. ఇంకా పర్ణిక సైలెంట్గా లాగేసుకుంటుంది. ఆడు గోవింద పెడుతుండే ఈడు అడుగుతుండు. మీదకు పోయే వాగు అరుస్తున్నాడు ఆడి మీద. జోగొట్టు జోగొట్టమ్మా. రిక్కీ జో చూసారా అత్తయ్య గారు జో కొడతాడు. దాంతో కాదురా తెక్కల్సు. బ్యాగులన్నీ సర్దుకున్నారు. ఇంకా ఆడుతుండ్రు, అందరు రెడీ అయ్యారు. నేను కూడా రెడీ అయిపోయాను, కారు కోసం వెయిటింగ్. అందరం అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము ఇప్పుడే. బాగా ఉంది, సాయంత్రం దాకా ఉంటుంది ఇప్పుడే చెప్తున్నారు. నువ్వు రాత్రి లేదు కానీ ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఒక ఆల్టింగ్ కార్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఆ కార్లో వాళ్ళు అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నారు. మళ్ళీ మేము నైట్ రావడానికి ఏ టైం అయినా అక్కడ బస్సెస్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి మేమైతే కారు కిరాయికి పెట్టుకున్నాం. స్వర్ణగిరి, సురేంద్రపూర్ ఈ 3 ప్లాన్ చేసుకున్నాం. అత్తయ్య గారి వల్ల అటు వెళ్ళిపోతాం. ఇంకా వాళ్ళకైతే రూట్ అయితే తెలియదు అనమాట. ఇంకా మా కార్ని అయితే ఫాలో చేయమని చెప్పాం. వీళ్ళైతే యాక్చువల్గా జనరల్గా లోకల్ కదా, ఇదే రూట్లో తిరుగుతారు కదా, ఎటు నుంచి పోతే రోడ్డు బాగుంటుంది, ఎటు నుంచి పోతే టోల్ ఉండదు, ఎటు నుంచి పోతే తొందరగా వెళ్తాం అనేది తెలుసు కాబట్టి ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాం. మా వెనకాల వాళ్ళు వస్తున్నారు. ఇంకా లక్కీ అయితే మాతో పాటు రిక్కీతో పాటు ఎక్కుతా అని చెప్పి మాతో పాటు ఎక్కింది అనమాట. దానికి కూడా టైంపాస్ అయితేనే. ఇప్పుడు క్రాస్ అవుతున్నది హనుమాన్ టెంపుల్ అనమాట. ఇది ఏరియాలో చాలా ఫేమస్ టెంపుల్. మేము ఉండే ఊరు నుంచి ఒక 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. మ్యాక్సిమం కుదిరితే ఈ మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ కంపల్సరీ ఒకరోజు వెళ్తాం. అక్కడ వీడియో షూట్ అయితే కంపల్సరీ అయితే తీసుకుంటాం. రోజు అందరం కలిసి ఒకే కారులో పోతే సరదాగా జోకులు వేసుకుంటూ ఫన్నీగా వెళ్తాం అనమాట. ఈరోజు వాళ్ళ ఆ కారు మేము ఈ కారు అయ్యేలోపు ఏదో సైలెంట్గా ఏదో తుఫాను వచ్చిపోయినట్టు అంత సైలెంట్గా ఉందో చూడండి. చూడవయ్యా చాలే మీరు మా ప్రీవియస్ వీడియోస్ లో చూసే ఉంటారు కదా, మేమందరం ఒకటే కార్లో ఉంటే ఎంత అల్లరి చేస్తాం, ఎంత గోల చేస్తాం అన్నది. కానీ ఇప్పుడు 2 కార్స్ అయ్యేసరికి అసలు సైలెంట్గా ఉంది. అక్కడ సైలెంట్ ఇక్కడ సైలెంట్ అన్నట్టు. ఇంకా ఏదో లక్కీ అండ్ రిక్కీ ఉన్నారు కాబట్టి వాళ్ళతో అయినా నాకు ఈయనకు టైం పాస్ అయింది. కానీ లేదంటే మా ఇద్దరికి అయితే పిచ్చెక్కేది. ఇంకా నేనైతే ఒక పాస్ట్ 2-3 డేస్ నుంచి అంతా నిద్ర లేదు కదా అన్నట్టు, అట్లానే ఇక్కడ మాట్లాడటానికి ఎవరు లేరు కదా అన్నట్టు కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకున్నాను. మా ఆయన డ్రైవర్ అంకుల్ అయితే
మాట్లాడినోళ్ళు మాట్లాడినట్టే ఉన్నారు. ఇంకా ఇదిగోండి ఇలా కళ్ళు తెరిచి చూసేలోపు ఆ యాదగిరి గుట్ట దగ్గరికి వచ్చేసాం గూడా. ఇంక దగ్గరకొచ్చామని మా వారు లేపితే నేను లేసాను. ఇక్కడ రాళ్ళన్నీ ఒకదాని మీద ఒకటి పేర్చినట్టు ఉన్నాయన్నమాట. కొండలాగా లేకుండా. ఇంకా మేమైతే పైకి 2 కార్‌లో ఎళ్ళదలుచుకోలేదు. ఒక్క కార్‌లోనే వెళ్దాం అనుకున్నాం. యాక్చువల్‌గా అందరూ ఏం చేస్తున్నారంటే కింద కార్ పార్కింగ్ చేసి ₹50 లేకపోతే ఫ్రీ పార్కింగ్ ఉంది నాకైతే తెలీదు. పైకి మాత్రం కార్ తీసుకెళ్ళాలంటే ₹500 అంట టికెట్. సర్లే ఎందుకు 2 కార్‌లకి ఇంత అని చెప్పి ఒక కార్ కింద పెట్టేసి మాది ఎట్లైనా 7 సీటర్ వెహికల్ ఏసుకొని వచ్చాం కదా! దాంట్లో అందరూ వెళ్ళిపోదాంలే పైకనుకున్నాం. ఇంగా మా కార్ అక్కడ పెట్టేసి మేము వచ్చిన కార్ అక్కడ పెట్టేసి మా అన్నయ్య వాళ్ళ కార్‌లో ఎక్కి పైకైతే ఎళ్తున్నాం అనమాట. ఇంక డ్రైవర్ గూడా నేను గూడా ఖాళీ ఎందుకన్నా నేను గూడా వచ్చేస్తా అని జెప్పి ఆయన బస్‌కి వచ్చాడు దర్శనానికి. ఇక కొండ మీదకైతే మా కార్‌లో స్టార్ట్ అయిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. చెట్లు గూడా పెంచారనమాట. ఎక్కడికక్కడ ఆర్కిటెక్చర్ గూడా మంచిగుంది. బయటే చూసే మేము ఇంప్రెస్ అయిపోయాం. లోపలికెళ్ళి చూస్తే ఇంకా సూపర్ ఉందనమాట. ఇక్కడేమో కొండ మీదకెళ్ళటానికి పార్కింగ్ చార్జెస్ కింద 500 అనమాట. టోల్ ప్లాజా లాగా అనమాట. టికెట్ వచ్చేలోపు 500 అనమాట కొండపైకి కార్ పార్కింగ్ అయితే. అదే కింద అయితే ₹50. పైకి వెళ్ళాలంటే ₹500. ఎందుకంటే ప్లేస్ తక్కువ ఎంత ఉంటుంది కాబట్టి అందరూ ఫ్రీ అయితే అందరూ వచ్చేస్తారు. పైన సరిపోదు, ఇబ్బంది పడతారని 500 పెట్టారు. కింద నుంచి నెంబర్ ఆఫ్ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. పైకి కింద తిరగడానికి ఫ్రీ బస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ రోడ్లు చూస్తే తిరుపతి రోడ్లు ఉన్నట్టుంది ఫీలింగ్. రహీం టెంపుల్ చూడండి. మాకందరికన్నా నీకు ఎక్కువ పోనిద్ది. మాలకి పోతుంది నీకు. నీ కాలిగా మా బావ మీద అరిసి మమ్మల్ని అంటాం. రహీం అమ్మ రకండి ప్లీజ్. ఓకే. గుడి ఎంట్రన్స్ అయితే ఆర్చ్ చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ చూడండి ఇట్లా ఏనుగులు. ఇంకా మాకైతే మా అన్న జిల్లలకి ఈత కామన్ అన్నమాట. మేము పొద్దాక లేదో అనుకుంటూనే ఉంటాం. దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడే పెట్టండి. మంచిగా దొరికింది పార్కింగ్ కూడా. దిగడం ఎక్కడం అమ్మాయి చెప్పులు ఫోన్లు గేమ్లు ఏమి వెళ్ళలేవంట. అదైతే ఫ్రీ బస్సు నిండారు. బస్సుకి 2-3 బస్సులు వరుసగా వెళ్తాయి. బస్సులు అయితే ఇదైతే గుడి ఎంట్రన్స్. ఫ్రీ బస్ స్టాండ్ ఇన్ అవుట్ ఎంత కారు పార్కింగ్ ₹500 కార్ పార్కింగ్. టీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సులు మొత్తం. ఇంకా మేమందరం అయితే ఏ గుడికి వెళ్ళినా బొట్లు అయితే పెట్టించేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద గుడిలో ఎక్కడ బొట్టు ఉంటుందో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇంక ఇలా బొట్టు పెట్టించుకొని డైరెక్ట్ గుడిలోకి వెళ్తున్నాము. ఇంకా ఫైనల్గా దర్శనం అయిపోయి కిందకు కూడా వచ్చేసినాం అనమాట. మేమైతే యాక్చువల్గా పైన ఎందుకు వీడియో తీయలేదు అంటే పైకి మొబైల్ ఎలో లేదు. నేను ఎట్లకట్లా దాచుకొని కొంచెం దూరం పోయాక ఎతికి మరీ మొబైల్ ఎలో లేదని చెప్తే మళ్ళీ 1 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి మొబైల్ అయితే పెట్టేళ్ళా. యాక్చువల్గా స్పెషల్ దర్శనం మీద అయితే మొబైల్ తీసుకెళ్ళి పైన దాకా తీసుకెళ్ళి పైన అయితే లాకర్లో పెట్టుకోవచ్చు అంట. ఇంకా మాకైతే తెలీదు. ప్లస్ జనాలు పెద్దగా లేరు. 1 అవర్ కూడా పట్టదు దర్శనానికి. అంటే మళ్ళీ ఇంతమంది 8 మంది 10 మంది ఉన్నాం కదా. 200 టికెట్ అంటే మళ్ళీ ఒక 3000 ఎందుకులే ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీసుకోవచ్చు అని చెప్పి ఇంకా మేము కూడా మొబైల్ అయితే పైకి తీసుకెళ్ళాం. నార్మల్ ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చును. 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అయింది దర్శనం. అసలు గుడి లోపల ఎంత బాగుందంటే నేను ఒక 10 years బ్యాక్ వెళ్ళి ఉంటా. అప్పటికి ఇప్పుడు కనుక్కోలేకుండా ఉంది ఎంత బాగుందో లోపలైతే. లోపల చైతు వాళ్ళకి చిన్న బాబు ఉన్నాడని చెప్పి స్పెషల్ దర్శనానికి తీసుకెళ్లారు. లైన్ దగ్గర పోయాక బాబుని చూసి డైరెక్ట్గా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ సైడ్ నుంచి అయితే పంపించాడు అనమాట. వాళ్ళని ఫ్రంట్ లైన్లోకి తీసుకెళ్లారు. ఇంకెలానా లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఎక్కడన్నా తిందాం చూస్తుంటేనే ఈ వాసవి కన్యకా పరమేశ్వర సత్రాలు అయితే కనిపించినాయి. ఇంకా మా అమ్మను బావ అయితే బయట ఫుడ్ తినలేరులే అని చెప్పి ఇక్కడ తిందాం, ఇక్కడైతే మన స్టైలే ఉంటాయి కదా, మసాలా ఇది ఉండదు కదా, నీట్నెస్ ఉండదు కదా అని చెప్పి ఇక్కడికైతే అందరం వచ్చామన్నమాట. ఆ పక్కన చూపిస్తున్న గుడి అయితే చాలా బాగుంది. దాంట్లో 108 గుళ్ళు ఉంటాయంట. కానీ మాకు వెళ్ళటానికి టైం కుదరదులే, మళ్ళీ సురేంద్రపూర్ వెళ్ళాలి ప్లస్ స్వర్ణగిరి వెళ్ళాలి అని చెప్పి అయితే వెళ్ళలేదు.
ఇంకైతే లోపలికి వచ్చాం. ఇక్కడ లోపల కూడా ఎంట్రన్స్ బాగుంది. ఇక్కడైతే ఎంతమంది వచ్చారు, ఏం గోత్రం మీది ఏంటి అనేది మొత్తం ఎంక్వైరీ అట్లా రాసుకుంటున్నారు, డీటెయిల్స్ నోట్ చేసుకుంటున్నారు. ఇంకా ఈ రోజు లంచ్ అయితే మేము వచ్చేటప్పుడు కూడా లేట్ అయింది. అప్పుడు కూడా ఒక ఆలూ కర్రీ, పప్పు, చట్నీ, పెరుగు, సాంబార్, వైట్ రైస్ అయితే ఉన్నాయన్నమాట. తిన్నాము. మరి ఓ సూపర్ అనేది చెప్పలేం కానీ అట్లా యావరేజ్, ఎబో యావరేజ్ అనుకోండి. ఇంకా ఆ మాత్రం హోటల్స్లో కూడా బాగోదు. అంటే హోటల్స్లో కూడా మ్యాక్సిమం అంతే ఉంటుందేమో తెలియదు కదా మనకి, బయట ఇక్కడ ఎట్లా ఉంటాయో కూడా తెలియదు కదా. ప్లస్ ఇక్కడైతే ఫ్రీ ఫుడ్ మనకి అని చెప్పైతే వచ్చాం. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా ఫ్రీ అంటే ఫ్రీ అనే కాదు, మేము 5 మంది తిన్నా కానీ 500 రూపాయలు చందా రాసినాం ఇక్కడైతే మేము. అంటే మన ద్వారా వేరే వాళ్ళకి కూడా ఈసారి వచ్చిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మనం బయట తిన్నా మినిమం అంతే అవుతుంది. మేము చూశారు కదా మన ప్రీవియస్ వ్లాగ్స్లో, ఒక్క రోజు తింటేనే 3000 అయింది మనకి రెస్టారెంట్ బిల్లో మాకైతే. అట్లా ఏముంది, 5 వెళ్ళి ఇంకా 500 రాసిన 516 రూపాయలు అయితే రాసి వచ్చామన్నమాట. జో కొడతాడు లేదా కితకితలు పెడతాడు. వీడికి ఏందో 2 రోజుల నుంచి ఎడిపోయిన పిల్లులు ఎంట పడతాయి. ఇక్కడ కూడా పిల్లులు ఉన్నాయి, వాటిని పట్టుకోవాలంటే. యాక్చువల్గా వీళ్ళు పిల్లుల్ని పెంచుతున్నారు అనుకుంటా. ఇట్లాంటి వాటిల్లో అంటే ఉంటాయి చారిటీస్, ఇలాంటి వాటిల్లో మనుషుల్ని, జంతువులని అన్నిటికీ ఇంతే చూసుకుంటారు, మంచిగా చూసుకుంటారు. అట్లా వీడి ఇక్కడ 2-3 పిల్లులు ఉన్నాయి. ఆ పిల్లులను కూడా వీడు ఆడుకుంటాడట, పట్టుకోవాలంటే వాటిని. మేము కిందకు వచ్చి భోజనం చేశాకైతే మా డ్రైవర్ నెంబర్ ఎన్నిసార్లు చేసినా కలవట్లేదు. సర్లే మనం అయితే ముందు వెళ్ళిపోదాం, లేట్ అయింది కదా మళ్ళీ ఎందుకులే, మనం అయితే బయలుదేరి సురేంద్రపూర్ అయితే వెళ్ళిపోదాం. ఆయన అక్కడికి రామని చెప్దాం, ఎట్లయినా పార్కింగ్లో బయట వెయిట్ చేయడమే కదా, ఆయన లోపలికి వస్తాడో రాడో తర్వాత సంగతి. ఇంకా మేమైతే బయలుదేరి అక్కడ సురేంద్రపూర్కి అయితే వెళ్ళాము. సురేంద్రపూర్కి వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ కలిసింది, మీ ఇక్కడ సురేంద్రపూర్ వచ్చేసామన్నా, నువ్వు ఇక్కడ వచ్చేసాయని చెప్పి. ఆల్రెడీ ముందే మాట్లాడుకున్నాం కదా ఎట్టి వెళ్ళాలి ఏంటి అనేది. ఇంకా ఆయన బయట వెయిట్ చేసి మేము లోపల తిరిగి వచ్చాక మళ్ళీ ఆ కార్ అయితే ఎక్కాం. ఈ సురేంద్రపురి ఫుల్ వ్లాగ్ అయితే రేపు రిలీజ్ అవుతుంది, చూడండి. అట్లానే ఈ వీడియో అయితే చాలా బాగా వచ్చింది, ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకైతే సురేంద్రపురి మొత్తం తిరగడానికి 3 to 3.5 hours పట్టింది. ఇంకా అదంతా చూసుకొని మళ్ళీ స్వర్ణగిరి అయితే వచ్చాము. ఈ స్వర్ణగిరి ఓపెన్ అయినప్పటి నుండి నేను మా ఆయన అయితే వద్దామని అనుకుంటున్నాం కానీ వదిన వాళ్ళు, అత్తయ్య వాళ్ళు కూడా వస్తా అన్నారనమాట. ఇంకా అందుకని ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఇంకా అలానో వచ్చారు కదా అన్నట్టు ఇంక ఇప్పుడు మాత్రం ప్లాన్ చేసుకొని వెళ్ళాము. మామూలుగా స్వర్ణగిరి అనే కాదు, ఇక్కడ హైదరాబాద్లో ఏ టెంపుల్స్ అయినా శుక్ర, శని, ఆదివారాలు ఫుల్గా ఉంటాయి అనమాట. మేము ఎట్లనో మండే వెళ్ళాం కాబట్టి అంత ఎక్కువ లేరు అనమాట. లేదంటే వందల్లో ఉంటాయంట కార్లు. ఇక్కడ కార్ పార్కింగ్‌కి మాత్రం 50 రూపీస్ తీసుకుంటున్నారు. మాయి 2 కార్స్ కాబట్టి 100 ఇచ్చి పార్క్ చేసుకొని వెళ్ళామనమాట. బయట నుంచే అసలు ఎంత బాగుందో, ఎప్పటినుంచో వద్దాం అనుకుంటున్నాం కదా, ఇంకా రాగానే మనసుకి హాయిగా అనిపించింది. ఇవాళ పార్కింగ్‌లో పెద్దగా వెహికల్స్ కూడా లేవంటున్నారు డ్రైవర్ అంకుల్. ఎందుకంటే వాళ్ళు ఇట్లా కిరాయికి వస్తూ వెళ్తూ ఉంటారు కదా ప్రతిసారి, వాళ్ళకంటూ ఎంతో కొంత ఐడియా ఉంటుంది. సో ఆయన చెప్తున్నారు, నార్మల్ మీ అదృష్టం ఇవాళ అసలు జనాభా ఎక్కువ లేరు, లేదంటే అసలు ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే అన్ని కార్స్‌తో ఫిల్ అయిపోయి ఉంటది. ఇవాళ కనీసం మీకు పైన దాకైనా కార్ పంపిస్తున్నారు అని చెప్పారు. ఇంక సర్లే మనకి కలిసొచ్చిందే అనుకున్నాం మేమైతే. ఇప్పుడు మేము వచ్చిన కారు డ్రైవర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా కిరాయికి వచ్చాడంట. వాళ్ళ కారు కూడా సేమ్ మాలాగా యాదగిరిగుట్ట, సురేంద్రపురి, స్వర్ణగిరి అయితే వచ్చారంట. వాళ్ళు కూడా వాళ్ళు మోడరేషన్ అవుతున్నారు, ఎక్కడ ఎట్లా ఉంది, పై దాకా వస్తుంది కారు, పైకి తెచ్చేసుకో అట్లా చెప్తున్నారు అనమాట వాళ్ళు కూడా. దానివల్ల కొంచెం ప్లస్ పాయింట్ అయింది. మా అదృష్టం ఏంటంటే మన చిలుకూరు బాలాజీ పోయిన రోజు కూడా దగ్గర దాకా పోయింది కారు. ఇక్కడ కూడా అంతే, ఎక్కువ నడిచే పని లేకుండా అయిపోయింది. ఇక్కడ కూడా మొబైల్స్ అయితే ఎలవ్ లేదంట. మొబైల్ అయితే బయట స్టాండ్లో పెట్టాం, 5 రూపీస్ మొబైల్కి. ఇంకా మొబైల్ పెట్టేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గుడి ఆర్కిటెక్చర్ ఒకటి, నీట్నెస్ ఒకటి, లైటింగ్ ఒకటి సూపర్ అసలు.
ఇది గుడి కన్స్ట్రక్షన్ అయ్యి కూడా 1 ఇయర్ లోపే అవుతుందంట. జనాలు మాత్రం ఫుల్ బాగా సక్సెస్ అయింది. సగం సోషల్ మీడియా వల్లే ఇంత ఫేమ్ వచ్చింది దీనికి. ఈ కన్స్ట్రక్షన్ చూస్తే యాక్చువల్గా ఏదో పెద్ద పెద్ద సినిమాలో ప్యాలెస్లు అవి చూపిస్తారు కదా, అలా ఉన్నాయన్నమాట. ఇంకా వీడియో అయితే కొంచెం దాకా నేను తీసేసుకొని వీడియో ఇక్కడ వాళ్ళని కనుక్కున్నాను మొబైల్ పరిస్థితి ఏంటని. ఇక్కడ పెట్టకూడదు సార్, బయట పెట్టుకోవడం, లోపలికి ఎలా ఉండదు, మధ్యలో ఆపేస్తారు అని చెప్పారు. జనాలు అయితే చాలా బాగున్నారు, తక్కువేం కాదు. కార్లు సుమారు మేము పోయినప్పటికే ఒక ఒక 300-400 కార్లు అయితే ఉంటాయి, కానీ రోజు వేల సంఖ్యలో ఉంటాయి అన్నమాట. ఇంకా నేను దర్శనం 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం అయిపోయి మళ్ళీ బయటకు వచ్చి ఫోన్ తీసుకొని అయితే లోపలికి వెళ్తున్నా. చూపించడం కోసం ఎంత కష్టపడ్డానంటే ఫోన్ ఎక్కడో కింద పెట్టొచ్చి మళ్ళీ సుమారు ఒక 50 మెట్లు దిగి ఒక 1/2 కిలోమీటర్ నడిచి మళ్ళీ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చా. ఫోన్ అయితే లాకర్ ఉంది, 5 రూపీస్ టికెట్. నా కోసం వెయిటింగ్ వస్తా అని. హనుమంతుడు చూసారా ఎంత పెద్దదో, బాగుంది. ఓపిక అయిపోయింది బాబు, మీ అన్నీ తిరిగి సురేంద్రపురి అన్నీ తిరిగారు, ఓపిక అయితే అయిపోయింది అందరికీ. జనాలు అయితే ఫుల్. ఫ్రీ దర్శనం 2 గంటలు పట్టిద్ది. ఇక్కడ ప్రసాదం తిరుపతి లాగే లడ్డు, పులిహార అని వడ. నేనైతే లడ్డు అని పులిహార తీసుకున్నాను. సరదాగా 2 షార్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ప్రసాదం టేస్ట్ అయితే సూపర్, సేమ్ తిరుపతి లాగే ఉంది, కానీ కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉన్నట్టుంది లడ్డు అక్కడికన్నా. పులిహార కూడా చాలా మంచిగా ఉంది, ఈ టైంకి వచ్చినా కానీ ఫ్రెష్గా ఉందన్నమాట. పులిహార కూడా ఇంత ఎక్కువ ఫ్లోటింగ్ కదా, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తారనుకుంటా. అన్నట్లు మీరు ఈ స్వర్ణగిరి వస్తే మెయిన్ అట్రాక్షన్ ఇక్కడ స్వర్ణగిరిలో ఈ కోనేరు అనమాట. ఈ కోనేరు కంపల్సరీ చూడాలి, ఇదొక ఫోటో పాయింట్. ఇంకా అక్కడ దేవుడిని ఎంతమంది చూసుకుంటారో తెలియదు, కానీ ఈ కోనేరు దగ్గర మాత్రం అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం ఇక్కడే ఉన్నట్టున్నారు కోనేరు దగ్గర. మెయిన్ ఈ కోనేరు మీకు చూపిద్దాం, ఈ కోనేరు దగ్గర ఫోటోలు దిగుదాం అని చెప్పి నేను ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటా అన్ని మెట్లు దిక్కుంటూ పోయి మొబైల్ అయితే తీసుకొచ్చాను. అసలు కోనేరు దగ్గర మధ్యలో మన ఈ పనుకున్నాడు కదా విష్ణుమూర్తి విగ్రహం ఉంది కదా, ఆ విష్ణుమూర్తి విగ్రహం దగ్గర ఫోటో దిగటానికి ఒక క్యూ లైన్ లాగా అనమాట. ఎవరు అడ్డు లెగవట్లా ఫోటో దిగించుకోవడానికి కూడా. ఫైనల్‌గా ఇలా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మాకైతే ఛాన్స్ వచ్చింది. ఇంకా వీడియో, ఫోటోస్ తీయకుండా ఉంటానా? అసలు ఇప్పుడు ఎప్పటినుంచో ట్రెండింగ్‌లో ఉంది గదా! మనము ఒక్కసారి గూడా తీయకుండా ఉంటే బాగోదని నేను గూడా కొన్ని వీడియోస్ అండ్ ఫోటోస్ అయితే తీసుకున్నా. నార్మల్‌గా నేను, మా ఆయన వీడినేసుకొని వెళ్దాం అనేదైతే ఇది అసలు అయ్యేదే కాదు ఈ పాటికి. ఇంకా మెయిన్‌గా అందరం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఎట్లైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నారు. మేము ఎప్పటినుంచో ప్లాన్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఇంకా ఈసారి అయితే మిస్ అవ్వకూడదు అని చెప్పి ప్లాన్ సక్సెస్‌ఫుల్‌గా అట్లా చేసేసినాం అనమాట. ఇంకా మేమందరం అయితే ముందు ఫ్యామిలీ ఫోటోస్, సింగిల్ ఫోటోస్, ఆ ఫోటోస్, ఈ ఫోటోస్ అంటూ ముందైతే ఫోటోస్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత వీడియోస్ కూడా ఇలా 4 వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా తిరిగి అలసిపోయామని అయితే ఒక 5 మినిట్స్ అలా కూర్చుందాంలే, కోనేరు వ్యూ కూడా బాగుంది కదా అన్నట్టు ఇంకా ఇట్లా రిలాక్స్ అయ్యాం కాసేపు మేమందరం ఇక్కడే. ఇంకా మేము పిల్లలతో వెళ్తాం కాబట్టి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం ప్లేస్ దొరికితే ప్రశాంతంగా కూర్చొని ముందు పిల్లలందరికీ ఫీడింగ్ కానిచ్చేసుకుంటాం అనమాట. అంటే వాళ్ళు ఏది తింటానంటే అది పెట్టడం, లేదా పాలు తాగుతానంటే పాలు తాగించడం, ఇలాంటివన్నీ మెయిన్‌గా. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అందరిలోకి వెళ్ళాక ఏడవకుండా ఉండాలి కాబట్టి ముందైతే వాళ్ళకి ఫీడ్ చేసేస్తే వాళ్ళు ఫ్రీగా ఉంటారు, మనల్ని ఫ్రీగా ఉండనిస్తారు అని చెప్పి ఎక్కడ ఖాళీగా గాలి ఆడుతుంది, ప్రశాంతంగా ఉంది అన్న చోట మాత్రం హాయిగా వెళ్ళి అలా కాసేపు రిలాక్స్ అవుతాం. అది ఎక్కడైనా అంతే మేము. అందులోనూ అత్తయ్య గారు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, పైగా ఈ రోజైతే మరీ ఎక్కువ తిరిగాం కాబట్టి కాసేపు అయితే ఇంకా అలా రిలాక్స్ అయ్యాము. పైగా ఇక్కడ ఏరియా కూడా చాలా క్లీన్‌గా ఉంది అండ్ అంతా చల్లటి గాలి కూడా వస్తుందని ఇంకా అట్లా కూర్చున్నాం. ఇంకా కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయని మా వారైతే తీసుకున్నారు. ఇంకా నేనైతే ఆ షార్ట్‌ది, ఈ షార్ట్‌ది అని ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఆయనకి కొంచెం ఐడియా ఉంటుందని. ఇంక ఇక్కడ లడ్డు, పులిహోర, వడ రేట్స్ కావాలంటే మెన్షన్ చేశాము. అయితే ఈ టెంపుల్ ఇంకా పూర్తిగా కన్స్ట్రక్షన్ అయితే అయినట్లేదు, ఎందుకంటే కొంచెం కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఉన్నట్టుంది.
మాకు అక్కడ కొంచెం ఆ ఇసక, మట్టి ఇయన్నీ చూసేసరికి అర్థమైందనమాట. కాకపోతే ఎక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నది అన్నదైతే మేము చూడలేదు. ఎందుకంటే మేము వెళ్ళేసరికే నైట్ అయింది కాబట్టి, ఇంకా మిగిలినయన్నీ చూసుకోదలుచుకోలేదు. మెయిన్ దర్శనం చేసుకున్నాం, కోనేరు చూసుకున్నాం, ప్రసాదాలు తీసుకున్నాం. అంటే ముందు లడ్డు తీసుకొని తినేసామనమాట. ఇంక వెళ్తూ వెళ్తూ అందరికి ఒక్కో ప్యాకెట్ కింద తీసేసుకొని, ఇంకా మాకు అదే లంచ్ కింద అదే డిన్నర్ కింద అయిపోద్దిలా అన్నట్టు తీసేసుకొని తినేసాము. ఇక్కడ వాటర్ గూడా ఎక్కడికక్కడ అట్లా సర్వీస్ ఉందనమాట. ఫ్రీ ఇక్కడైతే ఇంకో సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ అయితే ఉంది. మాకు కింద అడిగినప్పుడు కింద ఇదొక్కటే ఉంది అని చెప్పారని చెప్పి అక్కడ పెట్టొచ్చాం. తీరా చూస్తే క్యూ లైన్ పక్కనే ఇంకో కౌంటర్ గూడా ఉంది. కావాలంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మాకైతే కింద వస్తుంటే మొబైల్ కిందే పెట్టాలని చెప్పారు కానీ, ఇక్కడ ₹100 ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి లైను. దాని పక్కనే ఉందనమాట మొబైల్ డిపాజిట్. ఇక్కడ కూడా సేమ్ ₹5 కానీ నేను ₹10 ఇస్తే అసలు ₹5 ఇస్తారా ఇయ్యరా అనుకున్నా. కానీ ₹5 కాయిన్స్ చాలా ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. ₹5 తిరిగి ఇచ్చారు. కొన్ని కొన్ని దగ్గర ఇవ్వరు. ₹5 ఉన్నా కానీ ఇవ్వరు. వీళ్ళైతే మంచిగా ఇచ్చారనమాట. ఈ బిల్డింగ్ మీరు చూస్తే కొన్ని ఇక్కడ బిల్డింగ్స్ ఎట్లా ఉన్నాయంటే ఫలక్నామా ప్యాలెస్ లాగా ఉందనమాట ఈ బిల్డింగ్. ఆ బిల్డింగ్ ఏంటో కూడా తెలియదు. ఇంకా కన్‌స్ట్రక్షన్‌లో ఉందనుకుంటా. దానికి కనీసం బోర్డు కూడా పెట్టలా. ఇక్కడైతే అన్నప్రసాదం చూసారా? వెయిట్ అన్నప్రసాదం అన్నదానం కూడా ఉందనమాట ఇక్కడ. ఇంక మొత్తం చూసుకొని చిన్నగా వీడియోలన్నీ తీసుకొని ఫైనల్‌గా రిటర్న్ వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది మాకు. ఇంకా లగేజ్ మొత్తం ఆ కార్‌లోకి ఎక్కిచ్చేసుకొని అత్తయ్య గారోళ్ళైతే అటు వెళ్ళిపోయారు. మేమైతే ఇంటికొచ్చేసాము. ఇంక ఇంటికొచ్చాక వీడియో ఏం తీయలేదు. ఇంకా ఇప్పటిదాకా మన వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా టూర్ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి. ఫ్యామిలీ వీడియోస్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా రాబోయే వీడియోస్ ఇంకా బాగుంటాయి. అందుకని మిస్ కాకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.